నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. మిత్ర దేశాలైన భారత్, రష్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల బంధం అనేది చాలా బలమైందని చెప్పొచ్చు. ఈ రెండు దేశాలను విడదీయటం చాలా కష్టం. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా రష్యాకు చెందిన $400 మిసైల్తో పాక్ యుద్ధ విమానాలను భారత్ గాల్లోనే పేల్చేసింది. అటు అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా రష్యా భారత్ బంధాన్ని విడదలేకపోయింది. క్రూడ్ ఆయిల్ దిగుమతులపై యుఎస్ ఎన్ని సుంకాలు విధించినా ఈ రెండు దేశాలు ఒక్కటే అనే విషయాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాయి. ఇప్పుడు కూడా రష్యా భారత్కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. శత్రు దేశాల గుండెలను చీల్చి చెండాడే అత్యాధునిక ఫైటర్ జెట్స్ ను భారత్కు అందించేందుకు ముందుకు వచ్చింది. రక్షణ రంగంలో భారత్కు రష్యా ఇస్తున్న సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. కష్ట సమయంలో అనేక సార్లు మన దేశానికి సాయం చేసింది. ఎప్పుడూ కూడా అత్యాధునిక టెక్నాలజీని అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లలో ఉపయోగించేందుకు రష్యా తన KH-69 స్టెల్త్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్స్ టెక్నాలజీని భారత్కు బదిలీ చేసేందుకు ముందుకు వచ్చింది. క్షిపణులను భారతదేశం స్వయంగా తయారు చేసుకుని తమ యుద్ధ విమానాల్లో ఉపయోగించుకోవచ్చు. దీంతో వైమానిక దళ సామర్థ్యం మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇక ఈ స్టెల్త్ క్షిపణి రేంజ్ 400 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల వైమానిక రక్షణ వ్యవస్థల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటుంది. శత్రు దేశాల రాడార్ల కళ్ళుగప్పి లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. దీని బరువు 710 కేజీలు ఉంటుంది. ఇందులో 310 కేజీల అధిక పేలుడు వార్ హెడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ క్షిపణిని టాక్టికల్ మిసైల్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధంలోనూ ఈ క్షిపణిని ప్రయోగిస్తుంది. ఈ మిసైల్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. డిజైన్ పరంగా చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో గైడెడ్ వ్యవస్థ, ఇనర్షియల్ నావిగేషన్, ఉపగ్రహంతో పాటు ఎలక్ట్రో ఆప్టికల్ సీకరు ఉన్నాయి. ఇవన్నీ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి. భారత వైమానిక దళంలోని సుఖోయ్ యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్ ఏ సూపర్ సోనిక్ క్షిపణులను అమర్చి ఉపయోగిస్తున్నారు. దీని రేంజ్ 290 నుంచి 450 కిలోమీటర్ల పరిధి మాత్రమే. బ్రహ్మోస్ బరువు దాదాపు 2500 కిలోలు. ఇది ఒకేసారి 1 లేదా 2 క్షిపణులను మాత్రమే మోసుకెళ్లగలదు. రష్యా 69 మిసైల్ బ్రహ్మోస్ తో పోల్చితే తేలికైనది. సుఖోయ్ ఫైటర్ జెట్లు ఒకేసారి 4 క్షిపణులను మోసుకెళ్లగలవు. ఇది అందుబాటులోకి వస్తే ఇండియన్ ఫోర్స్ మరింత బలంగా మారుతోంది. ఈ క్షిపణులను తయారు చేసే టెక్నాలజీని రష్యా బదిలీ చేయనుండటంతో వాటిని భారత్ లోనే తయారు చేసే అవకాశం ఉంటుంది. ముందుగా భారత్ కనీసం 200 నుంచి 300 KH-69 మిసైల్స్ కు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటిలో కొన్నిటిని రష్యా నుంచి నేరుగా భారత్ కు ఎగుమతి చేసి మిగతా వాటిని మన దేశంలోనే తయారు చేసుకోవటానికి వీలుగా టెక్నాలజీ బ్లూ ప్రింట్ అందజేయనుంది రష్యా. ఇకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు 42 స్క్వాడ్రన్స్ అవసరం ఉండగా ప్రెజెంట్ 29 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారత్ కు ఉగ్రదేశమైన పాకిస్తాన్ తో పాటు చైనా నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలోనే భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శత్రువుల పన్నాగాలను పసిగడుతూ ఎప్పటికప్పుడు మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో రష్యా ఇస్తున్న ఆఫర్ అనేది మన వైమానిక దళ సామర్థ్యాన్ని మరింత పెంచనుంది. భారత వైమానిక దళంలో ఉన్న సుఖోయ్ ఫైటర్ జెట్ల సామర్థ్యాన్ని కూడా మరింత పెంచుతోంది. ఏది ఏమైనా కూడా కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చాక మాత్రం మన రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని చెబుతున్నారు నిపుణులు.